మార్కెటింగ్ పైన ఇది ఏదైతే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి ఇది వర్కౌట్ కాలేదని ఆపేస్తారు చూడండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? చాలా మంది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో చేస్తారు. ఇది మార్కెటింగ్ అనేది ఒక సైన్స్. ఏటీఎల్ అంటే ఏంటి? మేజర్ గా అబోవ్ ద లైన్ అంటాం సార్. ఇది మాస్ వేలో హ్యూజ్ మనీని ఖర్చు పెడుతుంటాం మార్కెట్ లో. ఈ ఏటీఎల్ ఎవరు ఎక్కువగా చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ పైన కొంచెం డబ్బులు ఖర్చు పెడతారు, మళ్ళీ ఇది వర్కౌట్ కాలేదని చెప్పేసి ఆపేస్తారు. అసలు మార్కెటింగ్ పైన ఇది ఏదైతే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి ఇది వర్కౌట్ కాలేదని ఆపేస్తారు చూడండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే చాలామంది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేస్తారు. ఇది మార్కెటింగ్ అనేది ఒక సైన్స్. దాని ప్రకారంగా మీ టార్గెట్ ఆడియన్స్కి ఎలా రీచ్ కావాలనేది, ఏ దాంట్లో ఖర్చు పెడుతున్నారనేది ఇంపార్టెంట్. మార్కెటింగ్లో మనకు మేజర్గా 3 సెక్టార్స్ ఉంటాయి సార్. ఏటీఎల్ అని, బీటీఎల్ అని, టీటీఎల్ అనేది ఉంటుంది. బీటీఎల్ అంటే బిలో ద ట్రేడ్ లైన్ అంటాము. అదే ఏటీఎల్ అంటే అబోవ్ ద లైన్ అనేసి మాట్లాడతాం. అబోవ్ ద లైన్ అంటే మీ ప్రోడక్ట్ని బ్రాడ్ వేలో చూపించాలి, చాలామందికి చూపించాలి, అదొక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఏటీఎల్ టీవీలో యాడ్స్ కానివ్వండి, న్యూస్ పేపర్ యాడ్స్ కానివ్వండి, ఎఫ్ఎం యాడ్స్ కానివ్వండి, బ్రాడ్ వేలో అడ్వర్టైజ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ అనుకొని చిన్న షాప్ స్టార్ట్ చేసి టీవీలో ఎవరో మార్కెటింగ్ పర్సన్ వచ్చారు కదా అని స్టార్ట్ చేస్తారు, అక్కడ డబ్బులు ఖర్చు పోయాయి అనుకుంటారు. అదేవిధంగా బీటీఎల్ అంటే బిలో ద లైన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఏటీఎల్ అన్నారు కాబట్టి ఏటీఎల్కి మనం మాట్లాడి మళ్ళీ బీటీఎల్కి వద్దాం డెఫినెట్గా. సో ఇప్పుడు ఏటీఎల్ అనేది ఇంకా కొంచెం విడమర్చి చెప్పండి, అంటే అందులో ఎన్ని టైప్స్ అనేది ఉంటాయి, అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ ఏటీఎల్ అనేది కూడా ఎక్కువ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఓకే, అండ్ వాళ్ళు రేపటి రోజున దాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్తే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది. సో మీరు ఏటీఎల్ సర్వీస్ కూడా ఇస్తారా? ఎస్ అండి. సో ఏటీఎల్ సర్వీస్ ఒకవేళ మీరు ఇస్తే మీ దగ్గరికి రాకముందు, వాళ్ళు ఏటీఎల్ సర్వీస్ తీసుకోకన్నా ముందు, ఏటీఎల్ సర్వీస్ తీసుకున్న తర్వాత కూడా ఏం గేమ్ చేంజింగ్ జరిగింది, అలా కూడా కొన్ని కేస్ స్టడీ లాగా కూడా చెప్తే కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏటీఎల్ అంటే ఏంటి, దాని తర్వాత దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకే, సో అందులో ఎన్ని టైప్స్ అయితే ఉంటాయో ఎవరికి ఉపయోగపడతాయి అవి, ఓకే, అండ్ అలా మీరు ఎవరికి ఇప్పటి వరకు సర్వీస్ ఇచ్చి వాళ్ళ కేస్ స్టడీ లాగా కూడా చెప్తే, అరే అట్లాంటి సిమిలర్ బిజినెస్ వాళ్ళు కూడా అరే వీళ్ళకి చేసిరు కాబట్టి ఇది మేము కూడా రేపటి రోజున చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఎస్ సార్. ఏటీఎల్ అంటే మేజర్గా అబోవ్ ద లైన్ అంటాం సార్. ఇది మాస్ వేలో హ్యూజ్ మనీని ఖర్చు పెడుతుంటాం మార్కెట్లో. ఎగ్జాంపుల్కి మనకు వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చేసి కాసా గ్రాండ్ అని హైదరాబాద్లో లాంచ్ అయింది. దాని లాంచింగ్ అంతా మనమే చేస్తాం. వాళ్ళ టీవీ యాడ్స్ కానివ్వండి, వాళ్ళ పేపర్ యాడ్స్ కానివ్వండి, కంప్లీట్గా చేస్తాం. అండ్ ఎఫ్ఎంలో ఏంటి అంటే ఎక్కడ చూసినా కాసా గ్రాండ్ స్టార్ట్ అయింది అని ఒక క్లారిటీ వచ్చింది, పీపుల్ అందరికీ కనిపించే విధంగా చేసాం. సో వాళ్ళు ఏంటి అంటే ఈ మీడియా బయింగ్ అనేది చాలా పెద్ద నెగోషియేషన్ గేమ్ ఉంటుందండి ఏటీఎల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీవీ ఛానల్లో ఒక ఛానల్ ఎక్స్ ఛానల్లో ఒక మార్కెటింగ్ పర్సన్ మాట్లాడితే 10 సెకండ్లకు 7,000 రూపాయలు అవుతుంది. అదే మా ఏజెన్సీ నుంచి గత 10 సంవత్సరాలుగా మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి వీ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 3,500 రూపీస్ ఓన్లీ. అంటే 50% నెగోషియేషన్ స్కిల్స్ అనేవి మాకున్నాయి. అలా చేసి వేయడం వల్ల, టీవీలో బ్రాడ్ వేలో వేయడం వల్ల, న్యూస్ పేపర్లో బ్రాడ్ వేలో వేయడం వల్ల కస్టమర్కి మంచి రీచ్ వస్తుంది. ఈ ఏటీఎల్ ఎవరు ఎక్కువగా చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు, నాకు ఓన్లీ ఒక లొకేషన్లో లోకల్లో కాదు కంప్లీట్ నేషనల్ వైడ్గా ఆడియన్స్ ఉన్నారు, నన్ను బ్రాండ్ లాగా చూడాలనుకున్నప్పుడు మనం ఏటీఎల్కి వెళ్ళాలి. పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ కానివ్వండి, హోర్డింగ్స్, మనము ఈవెన్ ఏరోప్లేన్ పైన కూడా చేసాం. కబాలి మూవీలో ఏరోప్లేన్ పైన కూడా మనం యాడ్ చేసాం. ఈరోజు కూడా మీకు ఎయిర్పోర్ట్లో నేను కెనరా బ్యాంక్ యొక్క ట్రాలీస్ వాడుతున్నాను, అడ్వర్టైజ్ చేయిస్తున్నాను. ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఏరోప్లేన్లో కానివ్వండి, ఏరోప్లేన్ మ్యాగజైన్లో పెట్టడం, ఇలాంటివన్నీ ఏటీఎల్ కిందికి వస్తుందండి. అంటే హ్యూజ్ కాస్ట్ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ బ్రాండ్ వస్తుంది. గుడ్. అట్లనే ఒక కేస్ స్టడీ లాగా ఏదన్నా ఒక బ్రాండ్ మీరు ఏటీఎల్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, బట్ ఇంకొకటి వాళ్ళు బిఫోర్ ఏటీఎల్ ఆఫ్టర్ ఏటీఎల్ డన్ సార్. ఇప్పుడు ఏంటి అంటే ఏటీఎల్కి ముందు ఒక చిన్న స్టోర్ స్టార్ట్ అయినుండే, అది నక్షత్ర స్టోర్స్ అని 2018లో స్టార్ట్ అయింది. వాళ్ళది ఏంటి అంటే ఉమెన్ క్లాతింగ్ స్టోర్ పైన ఉంటుండే. వాళ్ళకు ఒక డ్రీమ్ ఎలా ఉండే అంటే హైదరాబాద్ అంతా లేదా తెలంగాణ మొత్తంలో బ్రాంచెస్ వెళ్ళాలి అని మన దగ్గరకు వచ్చారు. వాళ్ళది ఏం చేస్తామంటే బాహుబలి మూవీ లాంచ్లో టీవీ ఛానల్స్లో మేజర్గా ఎన్టీవీ ప్లస్ టీవీ 9లో రెండిట్లలో
దీనిదే యాడ్స్ రన్ అవుతున్నాయి. ఆ 2 యాడ్స్ రన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ప్రభాస్ అలా క్రేన్ పై నుంచి కిందికి దిగుతున్నాడో, కింద మనం ఏం చేసాము అంటే నక్షత్ర స్టోర్స్ నవ్ ఇన్ అప్సిగూడ, వీఆర్ కమింగ్ సూన్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని పెట్టాం. ఇమీడియట్ ఆ ఒక్క సీన్తో ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయినట్టుగా అయ్యి వాళ్ళకు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 80+ బ్రాంచెస్ అయ్యాయి వాళ్ళకి నక్షత్ర Great. స్టోర్స్. లాస్ట్ 10 years నుంచి మనం వాళ్ళకి చేస్తూనే ఉన్నాం.